హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు రెసిపీ ఎండుమిర్చి పప్పు. ముందుగా కుక్కర్ పెట్టుకుని 2 స్పూన్స్ ఆయిల్ వేసి కడిగి వడపెట్టుకున్న కందిపప్పుని వేసి ఎర్రగా వేపండి. దాంట్లో ఆనియన్స్ వేసి 5 మినిట్స్ మగ్గిన తర్వాత 7-8 ఎండుమిర్చి రెబ్బలు వేసి 2 మినిట్స్ మగ్గనివ్వండి. తర్వాత జీలకర్ర, పసుపు, చింతపండు వేసి 3 కప్స్ వాటర్ వేయండి. మూత పెట్టుకొని సిమ్లో పెట్టి 5 విజిల్స్ రానిచ్చినాక పక్కన పెట్టండి. ముందుగా కళాయి పెట్టుకొని దాంట్లో నూనె వేసుకొని మెంతులు వేసి ఎర్రగా వేగనివ్వండి. దాంట్లో తాలింపు దినుసులు, జీలకర్ర వేసి కరివేపాకు రెబ్బలు వేసి చిన్నులపై రెబ్బలు వేసి వేపండి. తర్వాత దంచుకున్న ధనియాలు కూడా వేసి కొంచెం వేగిన తర్వాత పప్పు మెదుపుకొని దాంట్లో వేసేయండి. రుచికి తగ్గట్టు సాల్ట్ వేసుకొని ఇది పులక వాటిలోకి చాలా బాగుంటుంది.